జగన్ నిజంగా తొగ్గలక్కే అని నిన్న నిరూపించుకున్నాడు. మావిగన్ గురించి మాట్లాడుతూ అమరావతికి మావిగన్కి మధ్య జరిగే ఎన్నిక 2029 ఎన్నిక రెఫరెండం అన్నట్టుగా కూడా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నిన్న ఆ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దీనికంటే ముందుగా అమరావతి రైతుల దగ్గరికి అంబటి రాంబాబుని, పేర్ని నానిని పంపించటం వెనుకున్న దురుద్దేశం ఏమిటి? జగన్ నిన్న ప్రెస్ మీట్ తోటి వైసీపీ నావ ఇక టోటల్గా మునిగిపోయినట్టేనా? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. పెట్టక జగన్మోహన్ రెడ్డి నెల 15 రోజుల తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక విషయం అయితే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆయన నిజంగా తొగ్గలకే అని నిరూపించుకున్నప్పటికీ నిన్న ఆయన చెప్పిన మాట మాత్రం చాలా తీసుకోవాల్సిన అంశంగానే కనపడుతుంది. ఎందుకంటే 29 ఎన్నిక మావిగన్కి అమరావతికి మధ్య జరుగుతుంది, ఇది రెఫరెండం అన్నట్టుగా చెబుతాం జరిగింది. నిజంగా అమరావతిని కోరుకునే ఎవరైనా సరే ఇక వైసీపీకి ఓటు ఇవ్వకండి అని డైరెక్ట్గా జగన్ చెప్పినట్టే. 29 ఎన్నికల్లో గనక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇక అమరావతి మట్టు మాయం ఉండను కూడా ఉండదు, తీసి అవతల పాడేస్తాడు. ఇప్పుడు మావిగన్ అంటాడో నేను గెలిచాను కదా నా ఇష్టం వచ్చింది చేస్తానని వేరే ఇంకా ఏదైనా చెబుతాడో కూడా తెలియదు. కాకపోతే నిన్న ఒక అంశం మీద మాత్రం ఆయన మాట్లాడకుండా మెదలకుండా పక్కన కుర్చీకి వెళ్ళిపోయాడు. అది వైజాగ్ రాజధాని ఇక లేనట్టేనా అని అంటే చెప్పలేని పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలే. అసలు 2014 ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆయన రాజధానిగా వేరొక ప్రాంతాన్ని నిర్ణయించుకోవడానికి అక్కడ వైసీపీ నాయకులందరూ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడటానికి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. యాక్చువల్గా అది మరి అమరావతి రైతులు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదృష్టం కింద చెప్పుకోవాలి. లేకపోతే ఆయన పెట్టే రాజధాని ఎట్టుండేదో ఏం జరిగేదో మనకేం తెలియని పరిస్థితి కదా. ఇప్పుడైతే రాష్ట్రానికి నడిబొడ్డులో ఉంది రాజధాని అనేది. మరి ఇక అమరావతి నిర్ణయించబడిన తరువాత అప్పుడైనా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి నాకు అసలు ఇది ఇష్టం లేదు అని. దీన్ని నేను ఇష్టపడుతున్నాను, ఖచ్చితంగా ఇదిగో నేను రాజధానిలోనే ఉంటాను అని చెప్పి ఆయనే మరి తాడేపల్లిలో వచ్చి నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు ఆయన రాజధానిలో ఉంటున్నాడా, ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను రాజధానిలోనే ఉంటున్నానని చెప్పాడు. కానీ ఆయన గెలిచి వచ్చేటప్పటికి 3 రాజధానులు అనే పేరు చెప్పి అమరావతిని చంపేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు రైతుల మీద చేసిన దాష్టికం కానీ వాళ్ళను కొట్టిన కొట్టుడు కానీ మామూలుగా ఎవ్వరు అంత బాధ భరాయించుండరు. వాళ్ళు ఏ అలు పెరగకుండా ఇంత పోరాటం చేసుకొచ్చారు కాబట్టి మరి ఆ యొక్క అమరావతి మిగిలింది. ఇక దీన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ ఇంకేమంటాడో అనే ఒక దీంతో చంద్రబాబు నాయుడు దీన్ని కేంద్రం చేత కూడా నోటిఫై చేయించే పని చేశాడు. ఇక జగన్ వచ్చినా కూడా దీన్ని కదల్చకుండా చేయటానికి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని మరొక మామిడికాయ తీసుకొని వచ్చి ఇగో 3 ఊళ్ళు పెట్టి మేము రాజధాని చేస్తాం అంటే మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన ఆ 3 రాజధానుల సంగతి ఏమైందో తెలియదు. కర్నూలు న్యాయ రాజధాని, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అని. ఇక అమరావతిని కూడా వదిలేసేసి ఇక వైజాగ్కే అంటే సీఎం ఎక్కడుంటే అదేనండి రాజధాని అనే మాట కూడా మాట్లాడి వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని ఆడికెళ్ళే ప్రయత్నం చేశాడు. కోర్టులు అడ్డం పడి ఆపటంతో ఆయన వెళ్ళలేని పరిస్థితికి వచ్చాడు. 24 ఎన్నికల్లో మరి ప్రజలు ఏం చేయాలో అది చేశారు. ఇక ఆ దెబ్బతోటి మరి ఇప్పుడన్నా సరి చేసుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం సరి చేసుకోలేదు. మళ్ళీ తొగ్లక్ అనగానే చాలా మందికి కోపం వస్తుంది, అదేదో పిచ్చి మాట, కావాలని మాట్లాడుతున్న వ్యతిరేక మాట అని అనుకుంటారు. కానీ తొగ్లక్ చేసిన పనిని జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. ఆయన ఈ రాజధాని కాదని ఇంకో రాజధాని, ఆ రాజధాని కాదని మళ్ళీ ఇది కాకుండా వేరేదే పెట్టే కొత్తది కట్టే ప్రయత్నం ఇవన్నీ చేస్తాం. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదేగా చేసింది. ముందు అమరావతి అన్నాడు, అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు కూడా కాదు మావిగన్ 3 ఊర్ల రాజధాని అంటున్నాడు. ఇక ఈ హైవేలమ్మటి దాబాలు కట్టినట్టుగా రాజధాని నిర్మించే ప్రయత్నం చేస్తానన్నాడు. దీంతో వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మేము దీని మీద మాట్లాడలేమండి, గతంలో మేము 3 రాజధానుల గురించి బాగా గొప్పగా జనాలందరి దగ్గర మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ 3 ఊర్లకు వచ్చింది ఏమిటి అని అడిగితే మేమేం చెబుతాం, మేము దీని మీద ప్రచారం చేయలేమన్నారు. మావిగన్ కూడా ఎంత ట్రోల్ అవ్వాలో అంత ట్రోల్ అయింది, టాప్ 1లో నిలబడింది ట్రోలింగ్లో. అయినా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేదు.
కానీ ఈ మధ్యలో ఒక విచిత్రమైన పని ఒకటి చేశాడు. మొన్ననే అంబటి రాంబాబుని, పేర్ని నానిని, కాపు నాయకులైన ఇద్దరు వైసీపీ నాయకుల్ని అమరావతికి పంపించాడు. ఎందుకు పంపించాడు అని అంటే దాని వెనకున్న దురుద్దేశం మనం కొండబద్దలో కూడా ఆల్రెడీ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాం. ఆయనకి లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చేస్తాడు. ఈ మాట్లాడేదానికి ఆ చేసే పనికి కనీసం పొంతన పోలిక కూడా ఉండదు అని. ఈ కమ్మ రాజధాని అని ఫస్ట్ నుంచి వీళ్ళు ఈ అమరావతికి ఏ పేరు పెట్టారో అందులో ఉన్న వాళ్ళందరూ కమ్మోళ్లే. ఆ కమ్మ రైతులు, ఆ తెలుగుదేశం గోండాలు కలిసి కాపు నాయకుల్ని కొట్టారు, అంబటి రాంబాబుని, పేర్ని నానిని. కోడిగుడ్లు, టమాటాలు, అసలు కర్రలు, కోడిగుడ్లు వాళ్ళే కారుల్లో కూడా పెట్టుకొని ఎందుకు వచ్చారంటే ఇగో దాని వెనకున్న దురుద్దేశం ఇదే అని. ఇది ప్రజలందరికీ బాగానే అర్థమైంది. పేర్ని నాని కూడా బూతులతోటి రైతుల మీద ఎట్ట విరుచుకుపడ్డాడో ఆ వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. మరి కొట్టకేం చేస్తారు అనే ఒక భావన ప్రజల్లో కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు మావిగనికే కట్టుబడి ఉన్నాను, మావిగని మీదే అసలు ఎన్నిక రెఫరెండము అని జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు. మరి ఇంకా రైతు పరిరక్షణ సమితి ఎందుకు పెట్టాడు? రాజధాని రైతు పరిరక్షణ సమితి. దాని వెనకున్న ఉద్దేశం కేవలం ఇదే. ఎందుకంటే సాయి కృష్ణ అంశంలో ఈ కాపు కార్డు ఒకటి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచో లేకపోతే కూటమి దగ్గర నుంచి కాపుల్ని డిఫరెన్షియేట్ చేసి సైడ్ చేసే ప్రయత్నం చేశారు. కాపు సమ్మేళనాలు కూడా పెట్టించి బొత్సాతోటి, తోట తిరుమూర్తులతోటి అక్కడ కూడా అబాస్ పాలయ్యారు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక మావిగనే దీనికే కట్టుబడి ఉంటాం. ఇక ఈ మావిగని మీద రెఫరెండం అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు జగన్కి ఇంక ఓటు వేయకూడదు. నాకు ఓటు వేయబాకండి, నేను ఓటు వేస్తే అమరావతి అక్కడ ఉండదు అని జగన్ కొండబద్దలు కొట్టినట్టే. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? అందులో ఉన్న నాయకుల పరిస్థితి ఏంది? ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో దాదాపుగా 100 నియోజకవర్గాలు స్తబ్దుగా ఉన్నాయి. ఇటు కూటమి వైపు నుంచి గేట్లు ఏమి ఓపెన్ చేసి లేవు కాబట్టి ఇప్పుడంటే మరి జనసేన ఏదో అది చేర్చుకునే ప్రయత్నం చేస్తా 14 మందితో కమిటీ పెట్టింది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది అనేది ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి రాలేదు. అది వస్తే ఎంతమంది జంప్ అయిపోతారో తెలియదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడవడానికి కొంతమంది రెడీగా ఉన్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నేను మొన్న పోస్ట్ కూడా పెట్టాను, దీని మీద వీడియో కావాలా అని చాలామంది వీడియో అడిగారు. మళ్ళీ నేను అడుగుతున్నాను, కింద కామెంట్ కూడా చేయండి. జగన్కి వెన్నుపోటు అనేది ఏమిటి? ఎంతమంది పొడవబోతున్నారు? అసలు జగన్ ఎంతమందికి వెన్నుపోటు పొడిచాడు? ఈ అంశం మీద నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను, దానికి మీరు కామెంట్ చేయండి. ఇక రాజధాని అంశంకి వచ్చేటప్పటికి మావిగన్ ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఓటేయాలి. అమరావతి కోరుకుంటున్న ఎవ్వరూ ఓటేయొద్దు అని జగనే స్వయంగా చెప్పేశాడు. మరి ఇలాంటి పరిస్థితి వస్తే వైసీపీ బుడుంగుమని మునగిపోతాం తప్ప ఆ నావ వేరేవి ఏముంటాయి? జగన్మోహన్ రెడ్డి తాను మునగటమే కాదు, తనని నమ్ముకున్న నాయకులను కూడా నట్టేట ముంచేశాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.